బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే అర్హత కావాలా? ఏ రకమైన అర్హత కావాలి? ఖచ్చితంగా నువ్వు తిట్టు, బూతులు తిట్టు, అప్పుడు నీకు బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి అర్హత ఉంటుంది. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయి, నువ్వు బిగ్ బాస్ కి అర్హుడివి. ఇదంతా కాకుండా ట్రోల్ కంటెంట్ కింద తయారవు. దేని ట్రోల్ గురించి ఆలోచించకండి, నెగిటివ్ ఆస్పెక్ట్ లో యమా ట్రోల్ అవ్వాలి, అప్పుడు నువ్వు బిగ్ బాస్ కి అర్హురాలివి. ఇదంతా పక్కన పెడితే అక్రమ సంబంధాలు పెట్టుకో, నువ్వు బిగ్ బాస్ కి అర్హురాలివి. కుటుంబాల్ని చీల్చు, చెండాడు, విచ్ఛిన్న పరిస్థితి తీసుకురా, నువ్వు బిగ్ బాస్ కి అర్హురాలివి. ఇది కాదా ఇప్పుడు జరుగుతున్న సీన్? మనం చూసుకుంటే బిగ్ బాస్ 9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మనం చూసుకుంటే 6 కంటెస్టెంట్స్ వెళ్ళారు. దాంట్లో రమ్య మోక్ష తెలిసిందే, అలేఖ్య చిట్టి పికిల్స్, ఇది కాకుండా ఆయేషా జీనత్, శ్రీనివాస్ సాయి, గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయర్, దివ్వెల మాధురి గురించి మాట్లాడాలంటే ఆవిడ బిగ్ బాస్కి వెళ్లే ముందు వీడియో రిలీజ్ చేసిన దాంట్లో నేను మీ దువ్వాడ మాధురి అంటుంది. ఏ రకంగా దువ్వాడ మాధురి నువ్వు? అసలు ఏ రకంగా నువ్వు ప్రపంచానికి ఏం సందేశం ఇస్తున్నావు? బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోస్ ఖచ్చితంగా హిట్ అవుతాయి. ఎందుకంటే మనందరికీ ఒక రకమైన లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది, నా కొంపలో ఏం జరుగుతుందో నేను పట్టించుకోను, కానీ పక్కన వాళ్ళ కొంపలో ఏం జరుగుతుందో రికార్డ్ చేసేస్తున్నారు. కాబట్టి ఈ షో చాలా ఆదరణ పొందుతుంది. రియాలిటీ షో, అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ అని చెప్తున్నారు. దీనికి తీసుకొచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద నాగార్జున గారు ఇంట్రడ్యూస్ చేశారు. రమ్య మోక్షాని, దివ్వెల మాధురిని, వీళ్ళందరినీ కూర్చోబెట్టి పంపిస్తున్నారు లోపలికి. దాంట్లో ఏదో మహిళా స్ఫూర్తి, మహిళల్లో ఇంతకంటే గొప్ప మనిషి లేదు, తెలుగు రాష్ట్రాల్లో దివ్వెల మాధురిని మించిన మహిళ లేదు అన్నట్టు ఆమె కూర్చుని 4.5 సంవత్సరాలు చాలా ట్రోలుకు గురయ్యా, నేను ఇంతకు మించి నెగిటివిటీ నేను చూసింది లేదు అని చెప్పి గర్వంగా లోపలికి వెళ్తుంది. దేనికి ట్రోలుకు గురయ్యావు నువ్వు? అసలు నీ అర్హత ఏంటి? ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ, అతనుతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల నువ్వు ఫేమస్ అయ్యావు. లేకపోతే నువ్వేంటి? అసలు నీ స్ట్రేచర్ ఏంటి? నువ్వు ఏమంత పైకి తీసుకొచ్చావు ఎవరినన్నా? ఇది ఎవరు ఆలోచించట్లా. దానిపైన ట్రోల్స్ జరిగినాయి. ట్రోల్స్ జరగక ఏం జరుగుతాయి? పూలు పుష్పాలు వేస్తారా? అక్రమ సంబంధం గురించి ఇంకా పూలు పుష్పాలు వేస్తారా ఎవరన్నా? ఇలా అక్రమ సంబంధం పెట్టుకుని అతనికి 2 పిల్లలు ఉండగా, ఇది కాకుండా సోషల్ మీడియాలో అతను ఇంకొక రకంగా ట్రోల్ అవుతాడు. ఏంటంటే ఇంకొక కొన్ని సంవత్సరాల్లో పెన్షన్కి రెడీగా ఉంటాడు అని చెప్పి ట్రోల్ కూడా మనం చూస్తూనే ఉంటాం. డైరెక్ట్ ఇంటర్వ్యూలో 30 ఏళ్ల వయసు కూడా 60కి దగ్గరగా అవుతున్న అతన్ని వాళ్ళ వైఫ్తో విడిపించేసి 2 పిల్లలకు తండ్రి, దాంట్లో పెళ్ళైన కూతురు, పెళ్లి కావాల్సిన ఇంకో కూతురు, 3 పిల్లల్ని ఈవిడ పెట్టుకుని అక్రమ సంబంధం పెట్టుకుని ఈవిడికి విడాకులు వచ్చి నేను ఈవిడ చెప్పుకుంటుంది ఇతనికి విడాకులు రాలేదు, కానీ బహిరంగంగా ఇంటి పేర్లతో సహా మార్చేసుకుని అక్రమ సంబంధాలతో హైలైట్ అయిన ఒక కపుల్ కింద చూడాల్సిన జంట కాదా? ఇంత దరిద్రాన్ని నిస్సిగ్గుగా జనాలకు పంచి మేము ఆదర్శనీయులు, మేము ట్రోల్ నుంచి ఎదుర్కొన్నాము, సమాజాన్ని ముందు తీసుకెళ్తున్నాం అంటే నీలాంటి వాళ్ళు చూసి ఎంతమంది చెడిపోతారు. ఇంకా ఇది కాకుండా మన దరిద్రానికి, నా దరిద్రానికి నేను చూడాల్సిన దరిద్రం ఏంటంటే బిగ్ బాస్లో ఈ అమ్మాయిని లోపలికి పంపించే ముందు, ఈ గ్రేట్ ఆంటీని లోపలికి పంపించే ముందు కరిగిపోయాను కర్పూర దీపంలా, ఓరి నాయనో, దానికి ఆ దువ్వాడ తిను కలిసి డాన్సులు. ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి నా కంటెంట్ కూడా ఇంత వైరల్ అవ్వట్లేదు, ఈ దువ్వాడ దివ్వెల అయిన కంటెంట్ అంతా అని చెప్పి చిరాకు పుట్టి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారు ఆయన. అందరికీ తెలిసిన విషయమే ఇది. ఇలా ట్రోల్ కంటెంట్లో నెగిటివ్ పర్సన్ కింద ఉండి అక్రమ సంబంధాలు పెట్టుకునే పైన హైలైట్ అయిన ఈ దువ్వాడ మాధురి, దివ్వెల మాధురి లోపలికి వెళ్తుంది. ఈవిడికి సపోర్ట్ కావాలా? లోపలికి వెళ్ళి రంకిలైటాలు, అరవటాలు, చిచ్చులు పెట్టడాలు, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయటాలు, ఇలాంటి అక్రమ సంబంధాలు, చెత్త నీచమైన పరిస్థితిలో ఉన్న వీళ్ళందరూ సమాజానికి ఆదర్శనీయుల. ఇంతకు మించిన గొప్ప మహిళ దొరకలేదా బిగ్ బాస్కి? ఆల్రెడీ ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ కింద డిక్లేర్ అయింది. అట్టర్ ఫ్లాప్. ఇలాంటి బ్యాచ్ అందరినీ వేసుకొచ్చి లోపల కూర్చోబెట్టి సీజన్కి హైప్ ఇద్దామని ట్రై చేస్తున్నారు. ఏ రకంగా హైప్ ఇది? ఏ రకంగా హైప్? రేపు మీరు నేను వీళ్ళని చూసి ఆదర్శంగా అనుకుంటామా? ఇలాంటి వాళ్ళు పిచ్చి పిచ్చిగా తిరిగి పాటలు చేసుకుంటూ, స్టెప్పులు వేసుకుంటూ, న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది, దానికి గౌరవం ఇవ్వకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్న పేరుతో స్నేహితులు అని చెప్పి దువ్వాడ మాధురిగా కూడా పేరు మార్చేసుకున్న చట్టం ఏమి చేయదా? ఇదా వివాహిక సంస్థకి ఈరోజు వచ్చిన విలువ? ఇదా? ఇంత నీచంగా దిగజారిన ఒక మహిళ, ఈ మహిళను తీసుకెళ్లి బిగ్ బాస్ లో ట్రోల్ ఎదుర్కొన్న ఆదర్శనీయంగా చూడాలా?